ప్రజలు విశ్వసిస్తున్నటువంటి నిజం. ఈరోజు కేవలం బీసీ మంత్రంతో గొంతులోంచి వచ్చేటువంటి ప్రేమని తెలుగుదేశం పార్టీ గుండెల్లోంచి వచ్చేటువంటి ప్రేమకు తేడా ఏమనేది ఈరోజు ఇక్కడ చేరినటువంటి బీసీ సోదర సోదరి మనులు అదే రకంగా వాల్మీకి యాపిలయ్య గారితో నిరూపణయింది. ఏదైతే ఎన్నో సంక్షేమ పథకాలతోటి ప్రతి ఒక్కరిని ఈరోజు 5 సంవత్సరాలు 130 సార్లు బట్టలు నొక్కారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒకటే చెప్తున్నా పాత్రికేయ ముఖంగా, మీరు నొక్కింది 130 సార్లు బట్టని కాదు, పేదల పీకలు నొక్కారు 5 సంవత్సరాలు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మేము సిద్ధమని చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రజలు, అదేవిధంగా మా ఎమ్మెల్యేలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ ఫ్యాన్ లెక్కలు విలగొట్టడానికి 2 సైకిళ్లకు బటన్ నొక్కడానికి. ఇటు ఎంపీగా పంచలింగాల నాగరాజు గారికి, ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నా తండ్రి బివి మోహన్ రెడ్డి తనయుడుగా బివి జయనాగేశ్వర రెడ్డి గారికి సైకిల్ గుర్తు ఓటు వేయాలని చెప్పి మళ్ళీ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చూసుకోవాలనే ఉద్దేశంతో సంకల్పించుకొని ఇక్కడ దాదాపు 200 కుటుంబాలు ఎమ్మెల్యేలు టౌన్ నుంచి వాల్మీకి యాపిలయ్య గారి నాయకత్వంలో ఇక్కడ చేరి మేమందరం మీతో ఉన్నాం, తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటా ఉన్నందుకు మరొకసారి వారికి పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.